ప్రముఖ సంస్థ అయినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇండిగో ఆస్పైరింగ్ లీడర్స్ ప్రోగ్రామ్ ద్వారా మీకు 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక లీడర్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో 18 ఇయర్స్ ఆఫ్ ఇండిగో బై ఇండిగో ద్వారా వచ్చేసి ఆ యొక్క సక్సెస్ మీట్ ద్వారా వీళ్ళు ఇండిగో ఆస్పైరింగ్ లీడర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చూడవచ్చు ఇండిగో ఆస్పైరింగ్ లీడర్ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ అనమాట. 2025 అండ్ 2024 ఇయర్ బ్యాచ్ కింద వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ 10 డేస్ పాటు అయితే రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అయితే ఉందన్నమాట. ఇండివిజువల్ పార్టిసిపేషన్స్ ఎవరైనా సరే మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దీంట్లో స్టేజ్, టైమ్ లైన్, డీటెయిల్స్, డేట్స్ ఆఫ్ డెడ్ లైన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో చేసుకున్న తర్వాత CV షార్ట్ లిస్టింగ్, మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ వచ్చేసి నవంబర్ 25వ తారీఖు 26వ తారీఖు ఈ 2 రోజుల పాటు మీ యొక్క రెజ్యూమ్స్ అంతా వీరు నార్మల్గా షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారనమాట రిలవెంటెడ్ స్కిల్స్ బట్టి. తర్వాత వచ్చేసి మనకి రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి నార్మల్గా మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. స్టాండర్డ్ కరికులం టాపిక్స్ బట్టి వచ్చేసి కాగ్నిటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ ఇలా అన్నీ బేస్ చేసుకొని వీళ్ళు 30 క్వశ్చన్స్కి అయితే వీళ్ళు ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. అది వచ్చేసి 2 డిసెంబర్ టు 5 డిసెంబర్ వరకు అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి సెకండ్ రౌండ్ లీడర్షిప్ ఇంటరాక్షన్ అవుతుంది. ఫైనలిస్ట్ అయిన వాళ్ళకి ఆపోజిట్ ఇంటరాక్ట్ విత్ ఇండిగోస్ మేనేజ్మెంట్ టీమ్ తోటి 9th to 11th డిసెంబర్ వరకు మీకు లీడర్షిప్ ఇంటరాక్షన్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఆల్ ది యూ నీడ్ టు నో అబౌట్ IIL ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ అంతా మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే